సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసమైంది. తటస్థంగా ఉన్న స్వతంత్ర అభ్యర్థి చివరి క్షణంలో కాంగ్రెస్ కి మద్దతు తెలపడంతో మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కి దక్కింది. జహీరాబాద్ లో మొత్తం 37 వార్డుల్లో బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 3, ఎంఐఎం 2 ముగ్గురు స్వతంత్రులు గెలిచారు. ఎంఐఎం పార్టీకి చెందిన 2 కౌన్సిలర్లతో పాటు స్వతంత్ర కౌన్సిలర్లు ముగ్గురు కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడంతో మ్యాజిక్ ఫిగర్ కి 19కి చేరింది కాంగ్రెస్. దీనికి తోడు ఎంపీ సురేష్ షెట్కార్ ఎక్స్ అఫీషియో ఓటుతో కాంగ్రెస్ మెజారిటీ 20కి పెరిగింది. బీజేపీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ కి మద్దతు తెలిపారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ఎక్స్ అఫీషియో ఓటుతో బీఆర్ఎస్ బలం 19కి చేరింది. కాంగ్రెస్ బలం 20 కావడంతో జహీరాబాద్ మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. ఇక జహీరాబాద్ మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ప్రియా, ఎట్టకేలకు జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించినటువంటి మిస్టరీ అయితే వేడింది. ఎందుకనంటే మొదటి నుంచి కూడా ఇక్కడ ఊగిసలాడుతూ వచ్చింది. ముందుగానే జహీరాబాద్ మున్సిపాలిటీ హంగ్ ఏర్పడినటువంటి నేపథ్యంలో ఒక్కొక్క దశలో ఈ మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ చివరి దశలో తటస్థంగా ఉన్నటువంటి ఓ స్వతంత్ర కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో మాత్రం ఆ బలం 20కి చేరడంతో మాత్రం కాంగ్రెస్ పార్టీ అయితే జహీరాబాద్ పీఠాన్ని అయితే కైవసం చేసుకుంది. జహీరాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 37 వార్డులు ఉండగా అందులో 15 బీఆర్ఎస్, 14 కాంగ్రెస్, 3 బీజేపీ, అలాగే 2 ఎంఐఎం, అలాగే 3 స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. దీంతో ఇక్కడ కీలకంగా స్వతంత్ర అభ్యర్థులతో పాటు బీజేపీ, ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు మారారు. దీంతో ఆ బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ నుంచి గెలిచినటువంటి 3 కౌన్సిలర్లు సపోర్ట్ చేయడంతో మాత్రం బీఆర్ఎస్ పార్టీ బలం అక్కడ 18కి చేరింది. అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీకి 3 గెలిచినటువంటి స్వతంత్ర కౌన్సిలర్లో 2 మద్దతు తెలపడం, అలాగే 2 ఎంఐఎం కౌన్సిలర్లు మద్దతు తెలపడం వారి బలం కూడా 18కి చేరింది. అలాగే ఇటు జహీరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అతని ఎక్స్ అఫీషియో ఓటు ఇక్కడే నమోదు చేసుకోవడంతో బీఆర్ఎస్ బలం 19కి చేరింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ కూడా ఇక్కడే ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకోవడంతో మళ్లీ కాంగ్రెస్ బలం కూడా 19కి చేరింది. దీంతో రెండు పార్టీలకు సమానమైనటువంటి ఓట్ షేర్, అంటే రెండు పార్టీలకు మాత్రం సమానమైనటువంటి 19 సీట్లు 19 సీట్లు ఉండడంతో ఎవరైతే తటస్థంగా ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో స్వతంత్ర కౌన్సిలర్ శిరీష అనే కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆమె మాత్రం ఖచ్చితంగా నాకు వైస్ చైర్మన్ పదవి ఇస్తేనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తానని చెప్పడంతో మాత్రం ఆమె డిమాండ్కు కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. దీంతో ఆమె చివరి దశలో చివరి క్షణాల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడంతో మాత్రం ఆ బలం కాంగ్రెస్ పార్టీకి 20 చేరడంతో మాత్రం ఎట్టకేలకైతే కాంగ్రెస్ పార్టీ అయితే ఈ పీఠాన్ని అయితే కైవసం చేసుకుంది. గతంలో ఇక్కడ సురేష్ షెట్కార్ ఎక్స్ అఫీషియో ఓటుతో పాటు అలాగే ఈ స్వతంత్ర కౌన్సిలర్ ఓటుతో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే జహీరాబాద్ మున్సిపల్ పీఠాన్ని అయితే దక్కించుకోగలరు.